హిబ్రూ జాతి ప్రజల్లో కూడా సిచ్యువేషన్కి తగినట్లుగా ఒక్కొక్క రాగం, ఒక్కొక్క పాట ఉంటుంది. సరే, యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలను గూర్చి దరిదాపుగా 31 వచనాలు రాయబడి ఉన్నాయి. అయితే ఈ 31 వచనాల్లో మొదటి 22 వచనాలు యేసుక్రీస్తు వారి శిలువను గూర్చి రాయబడి ఉంటే, రిమైనింగ్ 9 వచనాలు, 31 వచనాలు అని చెప్పే కదా, ఆ శిలువ మరణం తర్వాత దాగిన పునరుద్ధానం, ఆ పునరుద్ధానం తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తన దగ్గరికి ఆయన ఎలా ఆకర్షించుకోబోతున్నాడు, ఈ 2 విషయాలు ఈ ఒక్క కీర్తనలో ఉన్నాయి. వింటున్నారు కదా. ఈ కీర్తనను ఏ రాగంతో పాడతారా అంటే అయ్యలేత్ షహారు. అయ్యలేత్ షహారు అనే పేరుకున్న అర్థం ఉదయకాలపు లేడి. ఉదయకాలపు లేడేంటి? అది అరణ్యం, చిమ్మ చీకటి. ఏ పొదలో ఏ సింహం ఉందో, ఏ పొదలో ఏ క్రూరముగ ఉందో, ఏ పొదలో ఏ తోడేలు ఉందో, ఈ బలహీన సాత్వికమైన మృదుత్వం కలిగిన ఈ లేడికి తెలియదు. పగటిపూట అయితే అమ్మో అదిగో అక్కడ పులి ఉంది, అయ్యో ఇక్కడ సింహం ఉంది, అయ్యో అక్కడ ఎలుకబంటి ఉంది, నేను తప్పించుకోవాలని పగటిపూట చూసి వెంటనే పారిపోగలుగుతుంది. రాత్రిపూట చిమ్మ చీకటి కదా, కనపడదు కదా. రాత్రిపూట లేడి ఎలా ఉంటుందో తెలుసా? బిక్కుబిక్కుమంటూ భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ కలవరపడుతూ, ఏ గడియలో ఏం జరుగుతుందో, ఏ ఉపద్రవం నాకు కలుగుతుందో, నేను సింహాల మధ్యలో ఉన్నాను, క్రూర మృగాల మధ్యలో ఉన్నాను, భయపడుతూ ఉంటుంది రాత్రికాలపు లేడి. మొదటి చరణం నుంచి 21వ చరణం వరకు రాత్రికాలపు లేడికి ఈ కీర్తన సాదృశ్యం. వన్స్ ఉదయం అయిపోయిందా, సూర్యకిరణాలు పడ్డాయా, ఎక్కడ ఏముందో ఇట్టే తేటగా చూడగలుగుతుంది. చూసిన మరుక్షణమే అమ్మయ్యా, మరణగండంలో నుంచి నేను తప్పించబడ్డా, సింహాల నోళ్ళ నుంచి నేను విడిపించబడ్డా అని ఆ ఉదయకాలపు లేడి భయములో నుండి ధైర్యానికి నడిపించబడుతుంది. చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తుంది. వినారా ఈ మాట? భయంలో నుంచి ధైర్యానికి, చీకటిలో నుంచి వెలుగులోనికి. ఇంకొక మాటలో చెప్పాలంటే మరణములో నుండి ఇది పునరుద్ధానానికి నడిపించబడిన తర్వాత అప్పుడు ఈ కీర్తన రాస్తారు. వింటున్నారు ఈ మాట? మా చీకటిని వెలుగుగా నువ్వు మార్చావు, మా దుఃఖాన్ని సంతోషంగా నువ్వు మార్చావు, మా భయాన్ని ధైర్యంగా నువ్వు మార్చావు, మా మరణాన్ని నువ్వు పునరుద్ధానంగా మార్చావని ఆ సందర్భంలో అయ్యలేత్ షహరు, ఉదయకాలపు లేడి అనే రాగం మీద ఒక అద్భుతమైనటువంటి పాట పాడతారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు కూడా ఆ శిలువ మరణం జరిగే వరకు ఈ కీర్తనలో మనం చూస్తే వృషభాలు నన్ను చుట్టుకున్నాయి, సింహాలు నన్ను చుట్టుకున్నాయి, కుక్కలు నన్ను చుట్టుకున్నాయి, ఈ భయకంపితమైన పరిస్థితుల మధ్యలో నేనున్నాను. ఆఫ్కోర్స్ ఆ జింకేమో ఏ శత్రువు చేతిలో పడలా. ఉదయకాలపు జింకగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శత్రువుల చేతిలో పట్టబడ్డాడు. ఆ జింక చంపబడలా, కానీ యేసుక్రీస్తు వారు చంపబడ్డాడు. ఆ జింక సమాధి చేయబడలా, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు. అది చంపబడకుండానే చీకటిలో నుంచి వెలుగులోకి వస్తే ఉదయకాలపు లేడిగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చంపబడి సమాధి చేయబడి పునరుద్ధానుడై సమాధి గుండెను చీల్చుకొని మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ సందర్భంగా ఈ కీర్తన పాడతారు. హల్లెలూయ. అందరు నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ కీర్తనకు పెట్టబడిన పేరేంటి? పెద్దగా చెప్పాలి. సంగీత నాయకునికి అయ్యలేత్ షహారు రాగం. ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తన యోధా జాతికి చెందింది మాత్రమే కాదు, క్రైస్తవ జాతికి చెందింది మాత్రమే కాదు, అగైన్ నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి చెందిన కీర్తన ఈ కీర్తన. ఎలా ఇది అందరికీ చెందిన కీర్తన? టకామని సమాధానం చెప్పండి.
యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు, ఏ దేశంలో పుట్టారు, ఎక్కడ జీవించారు, ఏ స్థలంలో సిలువేయబడ్డారు, భూమి ఆకాశాలకు మధ్యలో ఏ ప్రాంతంలో ప్రభువారు శాపగ్రస్తునిగా వేలాడాడు? టకమని చెప్పండి. ఏ దేశంలో పుట్టాడు ఆయన? కొంచెం గట్టిగా. ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందో తెలుసా? మధ్యధరా సముద్రపు ఒడ్డునుంది. మధ్యధరా సముద్రం అనండి ఒకసారి. అంటే మధ్యధరా సముద్రం అంటే అర్థం ఏంటి? మధ్యలో ఉంది. దేనికి మధ్యలో ఉంది? మధ్యధర. ధర అంటే ధరణి అంటారు. ఈ మధ్య ప్రభుత్వం వారు ధరణి పథకం ఒకటి పెట్టారు. ధరణి. ధరణి అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలియదులే తమ్ముడా. ధరణి అంటే భూమి అని విన్నారా? ధరణి అంటే భూమి. మధ్య ధరణి అంటే భూమి మధ్య భాగంలో ఉన్న సముద్రం. చాలా సముద్రాలు ఉన్నాయి. అరేబియా మహాసముద్రం అది ఆ చివరన ఉన్నట్టు ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం ఈ చివర ఉన్నట్టు ఉంటుంది. బంగాళాఖాతం ఆ చివర ఉన్నట్టు ఉంటుంది. సముద్రాలు చాలా ఉన్నాయి. విసిరేసినట్లుగా ఆ చివర ఈ చివర, ఈ మూలన ఆ మూలన ఉంటాయి. భూమి అంతటికి మధ్యలో ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం. అందుకని దానికి పెట్టబడిన పేరేంటి? భూమికి ఆ సముద్రం మధ్యలో ఉంటే, విన్నారా? సముద్రం భూమికి ఆ ప్రాంతంలో మధ్యలో ఉంటే భూమి అంతటికి మధ్యలో ఉన్న దేశం ఏదో తెలుసా? ఇజ్రాయేలు దేశం. ఎందుకు ఆయన మధ్యలో పుట్టాడు? ఆయన అందరి వాడు గనుక. ఎందుకు ఆయన మధ్యలో సిలువ వేయబడ్డాడు? ఆయన అందరి వాడు గనుక. ఇజ్రాయేలు దేశంలోనే ఆయన పుట్టడానికి, ఇజ్రాయేలు దేశంలోనే ఆయన నీతి బోధలు చేయటానికి, ఇజ్రాయేలు దేశంలోనే భూమికి ఆకాశానికి మధ్యలో శాపగ్రస్తునిగా వేలాడి ప్రాణత్యాగం చేయటానికి ఈ యేసు ఇజ్రాయేలు దేవుడు మాత్రమే కాదు, అమెరికా దేశపు దేవుడు మాత్రమే కాదు, నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి వానికి ఈయన దేవుడు. ఈ యేసు అందరివాడు. ఎందరివాడు? మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దీనికేం చదువేం అవసరంలా. సింపుల్. ఓ సర్కిల్ ఉంది. సర్కిల్కి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, మధ్య భాగం. ఈ మధ్య భాగం ఈ చివరి సర్కిల్కి సర్ఫేస్కి ఎంత దూరం ఉంటుందో ఇటువైపు కూడా ఆ పైకి కొంచెం తేడా ఉంటుంది. ఎలిప్స్ అయితే తేడా ఉంటుంది కదా. ఇప్పుడు సర్కిల్ ఉంది. సర్కిల్కి మధ్య భాగం అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుంది. సమాన దూరంలో ఉండేది సెంటర్. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది. భూమండలం అంతటికి ఇజ్రాయేలు దేశం మధ్య భాగమని. యేసుక్రీస్తు మధ్య భాగంలో ఎందుకు ఆయన పుట్టి శిలువ త్యాగం చేశాడు అంటే, ఈ దేవుడు ఈ దేవుడు అందరినీ సృష్టించిన దేవుడు కనుక ఒక దేశంలో పుట్టి నేను ఈ దేశస్తునని చెప్పడాయినా. కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, మీ దేవుడు వేరండి, మా దేవుడు వేరు. మీ దేశం వేరండి, మా దేశం వేరు. మా దేశానికి సపరేట్గా దేవుడు ఉన్నాడండి, ఆ దేశపు దేవుడు ఇక్కడికి ఎందుకండి అని కొంతమంది పాపం అమాయకంగా తెలియకంటారు. అయ్యలారా, మనమందరం ఒకే దేవుని చేతి పని. కులానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు, జాతికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న సమస్త మానవాళికి ఒక్కడే దేవుడున్నాడు. ఒక్కడే దేవుడున్నాడు. మీరు అడగొచ్చు, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు అని మీరు ఎలా చెప్తారు? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన దేవుడే ఈయన అందరి దేవుడు అని ఎలా మాట్లాడతారు? మీకు తెలుసా? ఐగుప్తీయులకి మత గ్రంథాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, ఐగుప్తీయుల మత గ్రంథాలు ఐగుప్తు దేశంలో ఉన్న జాతులు గూర్చే బోధిస్తుంది, కానీ చైనా దేశపు వ్యక్తుల గురించి మాట్లాడదు. ఇజ్రాయేల్ దేశపు వ్యక్తుల గురించి మాట్లాడదు. రష్యా దేశపు వ్యక్తుల గురించి మాట్లాడదు. భారతదేశ వ్యక్తుల గురించి మాట్లాడదు. గ్రీకీయులకి మత గ్రంథాలు ఉన్నాయి. ఈ మాట లోతు గ్రహించండి. గ్రీకీయులకి మత గ్రంథాలు ఉన్నాయి. గ్రీకీయుల మత గ్రంథాలు గ్రీసు దేశంలో ఎన్ని వంశాలు ఉన్నాయో
ఆ దేశంలో కులాలు లేవు, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. ఒకవేళ గ్రీసు దేశంలో కులాలు ఉంటే ఆ గ్రీసు దేశంలో రాజుల కులం ఎలా పుట్టారు, యాజకుల కులం ఎలా పుట్టారు, ఇలా తక్కువ జాతి పెద్ద జాతి ఎలా పుట్టారు, గ్రీసు దేశపు వ్యక్తుల చరిత్ర మాత్రమే గ్రీకు పురాణాల్లో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నిటికీ రాజగ్రంథం. ప్రతి మత గ్రంథానికి ఇది రాజగ్రంథం. ఎలా రాజగ్రంథం అయింది? ప్రపంచంలో ఉన్న సమస్త జాతులు ఎలా ఏర్పడ్డాయి, దేశాలు ఎలా ఏర్పడ్డాయి, ఖండాలు ఎలా ఏర్పడ్డాయి, ప్రపంచ మానవాళి ఎలా ఏర్పడింది, విశ్వ మానవాళిని గూర్చి వ్రాయబడిన ఏకైక గ్రంథం వన్ అండ్ ఓన్లీ ది బైబిల్. ది బైబిల్. ఆఫ్రికా ఖండాన్ని గూర్చిన చరిత్ర బైబిల్లో రాయబడి ఉంది. ఈజిప్ట్ దేశాన్ని గూర్చిన చరిత్ర బైబిల్లో రాయబడి ఉంది. రష్యా దేశపు చరిత్ర, రష్యా దేశం పేరు బైబిల్లో ఉందా? గోగు మాగోగు. మాగోగు అంటే ఏమనుకున్నారు? మాస్కో. మరి చైనా వాళ్ళు ఉన్నారే, వాళ్ళ గురించి రాయబడి ఉందా? చినారు దేశం, స్పెయిన్, రోమ్, ఈజిప్ట్, ఇథియోపియా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఖండం ఎలా ఏర్పడింది, జాతులు ఎలా ఏర్పడ్డారు, సమస్త మానవాళిని గూర్చి ఈ గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకు ఈ గ్రంథంలో మాత్రమే సమస్త మానవాళిని గూర్చిన చరిత్ర ఉందో తెలుసా? ఈ దేవుడు సమస్త మానవాళిని సృష్టించిన సృష్టికర్త గనుక. అట్టిగా ప్రభుకు స్తోత్రాలు చెప్తాం, అట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఈ మధ్య 2-3 రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. ఎంతమంది విన్నారు? టకామని చేయొద్దండి. యేసుక్రీస్తు వారి డిఎన్ఏలో 40% ఇండియన్ డిఎన్ఏ ఉంది. ఎంతమంది విన్నారు? మీరు వెనకపోవటం ఏంటి? యేసుక్రీస్తు వారి డిఎన్ఏట 40% భారతీయ మూలాలు. మరి రిమైనింగ్ 60% ఏ మూలాలో చెప్పలేదు వాళ్ళు. నిజమే, ఆయన ఆసియా ఖండంలో పుట్టాడు. ఇజ్రాయేల్ దేశం ఆసియా ఖండంలోది. ఆసియా ఖండంలోని ఇజ్రాయేల్ దేశం భూమండలం అంతటికి మధ్య భాగం. మరి 60% రిమైనింగ్ ఎక్కడి నుంచి ఉంది? మీకు తెలుసా? ప్రపంచంలో ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో అన్ని జాతుల డిఎన్ఏ ఒక్క యేసుక్రీస్తులోనే దాగుంది. ఒక్క యేసుక్రీస్తులోనే దాగుంది. ఎందుకో తెలుసా? ఆ యేసుక్రీస్తు అనే మూల పురుషుడిలో నుండే సమస్త మానవాళి ఉద్భవించింది. పెద్దగా చెప్దాం ఆమేన్. నాలో ఎవరి డిఎన్ఏ ఉంటుంది? మా నాన్నదే. మీలో ఎవరి డిఎన్ఏ ఉంటుంది? మా నాన్నది కాదు, మీ నాన్నది కదా. ఏ తండ్రిలో నుంచి వచ్చామో ఆ తండ్రి డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ తండ్రి డిఎన్ఏ ఉంటుంది కదా. మనందరి డిఎన్ఏ ఎవరిలో నుంచి వచ్చిందో తెలుసా? సృష్టికర్త, సమస్త మానవాళిని సృజించిన ఏకైక దేవుడు, స్వహస్తాలతో నిర్మించి నాసికాంధ్రలో ఊపిరి ఉంచి సమస్త మానవాళిని నిర్మించిన ఏకైక నిర్మాణకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయిలారా, నేను కులానికి చెందినవాడిని కాదయ్యా, ఓ మతానికి చెందినవాడిని కాదయ్యా, ఓ దేశానికి చెందినవాడిని కాదయ్యా, సమస్త జాతులకు నేను దేవుడినై ఉన్నానని సమస్త మానవాళి కొరకు శిలువ త్యాగం భూమి యొక్క నడిబొడ్డును ప్రభు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడు మధ్యలోనే, ప్రభు ఎప్పుడు సెంటర్ ప్లేసే కోరుకుంటాడు. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో వాళ్ళ మూలను కూర్చుంటానన్నాడా? కొంచెం పెద్దగా చెప్పాలి. రేపు సంఘాన్ని తీసుకెళ్ళటానికి కూడా ఎక్కడికి వస్తాడు ఆయన? సంఘంలో కూడా ఎక్కడ సంచరిస్తాడట? దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తాడు. నీ దేవుడు ఎప్పుడు నీ హృదయంలో, నీ ఇంటిలో సెంటర్ ప్లేస్ దేవుడు కోరుకుంటాడు. నీ ప్రభువుని ఎప్పుడు మూలన పెట్టుకో, నీ ప్రభువుని ఎప్పుడు ప్రక్కన పెట్టుకో. దేవా, నా ఇంటిలో సింహభాగం నీదే, అగ్రపేటం నీదే. మా ఇంటిలో యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
మా ఇంటికి నువ్వు మధ్యలో వ్యక్తివి. అవును, ఆయన అందరి వాడు గనుక నడిబొడ్డులో సిలువ త్యాగం చేశాడు. అయితే ఈ సిలువ త్యాగం జరిగేటప్పుడు ఒక విచిత్రం అనే కంటే కూడా గుండెలు పిండే బాధాకరమైన సంగతి. సిలువ కార్యక్రమం ఎన్నింటికి ప్రారంభమైంది? ఉదయం 9 ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారిని భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ వేసే ఈ కార్యక్రమం ఉదయం 9 ప్రారంభమైంది. సిలువ శ్రమలు ఆ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. కానీ సిలువ మ్రాను మీద ఆ 3 మేకులపై వేలాడింది ఉదయం 9 గంటలకి. ప్రాణం విడిచింది కొంచెం పెద్దగా. అంటే మొత్తం టోటల్గా ఎన్ని గంటలు ఉన్నారు ప్రభువారు సిలువలో? ఇది బైబిల్లో రాయబడి ఉందా? చూడండి, అందరు మీ బైబిల్ తెరవండి. మార్కు సువార్త 15:25, అలాగే మత్తయి సువార్త 27:46. నాతో కలిసి చెప్పండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. రైట్. ఎన్నింటికి సిలువ వేశారు? కొంచెం గట్టిగా. ఉదయం 9. ఎప్పటి వరకు సిలువ మ్రాను మీద ఉన్నారు? 27 మత్తయి సువార్త 45-46. నాతో కలిసి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ, ఇందాక మనం చదువుకున్నామే 22వ కీర్తన మొదటి చరణం. ఎన్నింటికి ప్రభువారు ప్రాణం విడిచారు? సాయంకాలం 3 గంటలకి. సిలువకెక్కింది ఆల్మోస్ట్, ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ 6 గంటల సేపు 3 మేకుల మీద వేలాడాడు. 3 మేకులు. అప్పటికి ఆయన వీపు నాగటి సాళ్ళుగా దున్నబడింది. చుక్క రక్తం కూడా ఆయన శరీరంలో లేదు. తల మీద మొండ్ల కిరీటం, మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. నీ ప్రభు నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించే వ్యక్తుల మనోనేత్రాలు తెరవబట్టడానికి, ప్రపంచ మానవాళ్ళందరినీ తన వైపు ఆకర్షించుకోవటానికి నీ దేవుడు చేసిన త్యాగం ఒకసారి ఆలోచించు. 6 గంటల సేపు 3 మేకులపై వేలాడాడు. ఒక్కొక్క మేకు 6 అంగుళాలు పొడవు. కాళ్ళల్లో మేకు ఎంత పొడుగు ఉంటుందో నాకు తెలియదు. చరిత్రకారులు ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్తారు. అంత పొడవాటి మేకులు, లావైన మేకులు చేతుల్లో కాళ్ళల్లో గుచ్చారు. ఆ బాధ నీకు అర్థం అవ్వాలంటే, ఎప్పుడైనా నీకు జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ చేయించుకోవటానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పొడవండే డాక్టర్ గారు అంటారా? ఏ పేషెంట్ని చూసినా పొడవకు మునిపే, అరే ఇంకా పొడవలేదు, ఆగా పొడవకు మునిపే మూతి ఎన్నో ఒక్కలు తిప్పుతాడు. లైవ్ వెళ్తుంది. చిన్న సూది బాధ నీకంత వేదన అయితే, మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, నా భార్యకు ఈ బ్రెయిన్లో ఏదో ఒక నరం కాస్త క్లాటేజ్ అయిందట. ఎంఆర్ఐ స్కానింగ్ నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్తే, అన్నా నా భార్య బాధ నా కళ్ళతో చూడలేకపోయి అల్లాడిపోయానన్నా. ఏం బాధ తమ్ముడా, ఏమైంది? ఈ నరాలను కూర్చున్న వివరాలు ఎంఆర్ఐ స్కానింగ్లో వస్తాయని, దానికి సంబంధించి నా భార్యను ఇలా ఉంచి వెన్నుపూసల్లో నుంచి
ఎంత పొడుగు సూది చూడండి, ఎంత పొడుగు సూది వెన్నుపూసలో నుంచి అలా పొడిచారన్నా, అర్ధగంట సేపు ఆ వెన్నుపూస ఇట్లాగే మనిషి వంగి ఉంటే ఆ వెన్నుపూసలోకి దరిదాపుగా 1/4 అడుగు పొడవు ఉన్న సూదిని వెన్నుపూసలోకి దించితే నా భార్య బాధ చూసి నేను తట్టుకోలేకపోయానన్నా. తనకేమో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, అంత బాధ, తనకేమో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, తనకంత బాధ తెలిసిందో లేదో నాకు తెలియదు. కానీ నా భార్యను అలా చూస్తూ 1/4 అడుగు పొడుగున్న సూది శరీరంలోకి దూర్చి వెన్నుపూసలోకి దూరిస్తే నా భార్య బాధ నేను తట్టుకోలేకపోయా. ఏడుస్తూ అంటాడు, అర్ధగంటకే నా భార్య అంత అల్లాడిపోతే 6 గంటల సేపు నా ప్రభు సిలువ మ్రాను మీద ఎంత అల్లాడి ఉంటాడో కదా. 6 గంటల సేపు ఆ సిలువ మ్రాను మీద ఎంత యాగమైపోయి ఉంటాడో కదా. కీర్తనలో 22వ కీర్తనలో అదిగో చూడండి, ఎముకలన్నీ నేను లెక్కించగలను. అక్కడ రాయబడి, నా ఎముకలన్నీ నేను లెక్కించగలను. ఈ ప్రపంచంలో ఇలాంటి త్యాగం మానవాళి కోసం చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారా? లోక కళ్యాణం కొరకు సజీవ యాగంగా సమర్పించబడిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన భూలోకానికి వచ్చి విలాస పురుషుడిగా బ్రతికిన వాడు కాదు. తన కోరికలు, తన ఆశలు, తన ఇచ్చలు నెరవేర్చుకున్నవాడు కాదు. నీ కొరకు, నా కొరకు 6 గంటలు. ఎందుకు 6 గంటల సేపు ఉన్నారో దాని వివరణ ఇచ్చే ముందు ఇప్పుడు విన్నారు కదా, ఉదయం 9 గంటలకు సిలువ మ్రానుకి ఎక్కారు, సాయంకాలం 6 గంటల వరకు 3 గంటల వరకు ఆల్మోస్ట్ 6 గంటల సేపు సిలువ మ్రాను మీద ఉన్నారు. ఎందుకు 6 గంటల సేపు ఉన్నారు? ఉదయం 9ంటికే ఎందుకు సిలువకి ఎక్కారు? ఏం 10ంటికి ఎక్కొచ్చు కదా, మనం ఏమైనా వద్దంటామా? 8ంటికి ఎక్కొచ్చు కదా, మనం కాదంటామా? ఏ 1 గంటకో ప్రాణం విడవచ్చు కదా ప్రభా నీ బాధ సమయం తగ్గిపోయేది కదా అని అనేవాళ్ళం కదా. ఉదయం 9ంటికి సిలువకి ఎక్కిన ప్రభు సాయంకాలం 3 గంటల వరకు 6 గంటలు నరక వేదన ఎందుకు అనుభవించాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన కొట్టివేశాడు అని చెప్పడానికి. ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేశాడా? ధర్మశాస్త్రంలో ఏమని రాస్తుంది? సంఖ్యాకాండం 28వ అధ్యాయం. ఈ మాటలు మీకు ఎక్కడ దొరకో గుండెల్లో రాసుకోండి, తర్వాత యూట్యూబ్లో చూడండి. ఇదంతా రాత్రి కాలపు లేడి గూర్చి, ఉదయకాలపు లేడి గూర్చి ఈస్టర్ సండే రోజు చెప్తా. రైట్, 28వ అధ్యాయం సంఖ్యాకాండం 8వ వచనం నుంచి 6వ వచనం వరకు. 3వ వచనం నుంచి తమ్ముడు 3వ వచనం నాతో కలిసి చెప్పండి. 3వ వచనం నాతో కలిసి చెప్పండి. మరియు నీవు వారికి ఎలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపకముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పించవలెను. వాటిలో 1 గొర్రె పిల్లను ఉదయకాలమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పించవలెను. విన్నారు కదా ఈ మాట? ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో 2 గొర్రె పిల్లలు, అది ఏ గొర్రె పిల్లలు? ఏడాదివైన నిర్దోషమైన మగ గొర్రె పిల్లలను, ఉదయం 1 గొర్రె పిల్లను, సాయంకాలం మరొక గొర్రె పిల్లను, రోజుకొచ్చి 2 గొర్రె పిల్లలను వధించేవాళ్ళు. ఉదయం అని రాస్తుంది, సమయం రాయిలా. సాయంకాలం అని రాస్తుంది, సమయం రాయిలా. ఆ ఉదయమే ఉదయం 9 గంటలకి, ఆ సాయంకాలం 3 గంటలకి. రెఫరెన్స్లన్నీ ఇవ్వటానికి కుదరదు. మీరు కావాలంటే అపోస్తలుల కార్యం మీరు చూస్తే వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగొచ్చారే,
ఆయన ఉదయం 9 గంటలకు దిగొచ్చారట. అపోస్తుడైన పేతురు వారు, యోహాను వారు ప్రార్థనా సమయమున దేవాలయానికి వెళ్తూ ఉన్నారు అని రాసి ఉంటుంది. ఏ సమయం రాసి ఉంటుంది అక్కడ? పెద్దగా చెప్పాలి. థ్యాంక్ యూ, నన్ను బతికించారు. ఉదయం 9 అంటారు అనుకున్నా. థ్యాంక్ యూ. సాయంకాలం 3 గంటలకి, అంటే ఉదయకాలం 9 గంటలకు ఒక గొర్రెపిల్ల, సాయంకాలం 3 గంటలకు ఒక గొర్రెపిల్ల, ఉదయం సాయంత్రం వధిస్తారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేశాడు. మరలా ఇప్పుడు మన మందిరంలో గొర్రెపిల్లలను వధించాలా? ఉదయం ఒక గొర్రెపిల్లని, సాయంత్రం ఒక గొర్రెపిల్లని వధించాలా? ఆ తమ్ముడు రవి ఎట్ట చూస్తున్నాడంటే, వధిస్తే బాగుంటుంది కదా అన్న. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏడకొచ్చి ఓ ముద్ద తిని డ్యూటీకి వెళ్ళిపోయి మరలా సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు డైరెక్ట్గా చర్చిగా వచ్చి ఓ ముద్ద తిని వంట బాధ లేకుండా, మీరు సంతోషిస్తారో లేదో కానీ ఇలాంటి కార్యక్రమం ఉంటే ప్రతిరోజు మందిరానికి రారా తల్లే, ఇక వంట బాధ లేకపోయా. ఎందుకు మరలా ఈ బలి అర్పించాల్సిన అవసరం లేదు? యేసుక్రీస్తు అర్పించిన బలి, ఈ బలి ఒక రోజుకు సంబంధించింది. పస్కా బలి సంవత్సరానికి మాత్రమే సంబంధించింది. యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం నిత్యమైన బలియాగం, యుగాయుగాలు నిలిచి ఉండే బలియాగం. అంటాడు కదా హెబ్రీ గ్రంథకర్త, సదాకాలము నిలిచి ఉండే బలియాగం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ బలియాగం ఉదయానికే, ఈ బలియాగం సాయంత్రానికే. పస్కా బలి పశువు సంవత్సరానికి ఒకసారి పస్కా బలి పశువుగా శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారు నీ జీవిత కాలానికి సరిపోయినవాడు. నీ జీవిత కాలానికి మాత్రమే కాదు, నీకు పుట్టిన పిల్లలకు సరిపోయినవాడు. నీకు పుట్టిన పిల్లలు మాత్రమే కాదు, తరతరాలు పుట్టబోయే పిల్లలకు కూడా ఈయన చాలిన దేవుడై ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తా. అయితే సుమి నిబంధన ఒకటి ఉంది, ప్రతిరోజు అర్పించేదే కదండి. దేన్నో ఒకదాన్ని వధిస్తే పోలా, కుదరదో. వధించబడే ఆ గొర్రెపిల్ల నెంబర్ 1, అది నిర్దోషమైనదై ఉండాలి, ఏడాదిదై ఉండాలి, మగదై ఉండాలి, అంటే అది పొట్టేలై ఉండాలి. విన్నారా? నెంబర్ 1 చెప్పండి, నిర్దోషమైనది. ఆ రోజుల్లో పస్కా బలి పశువును వధించేటప్పుడు దశమి నాడు తీసుకొచ్చేవాళ్ళు. దశమి అంటే ధర్మశాస్త్రానికి గుర్తు. దశమి అంటే 10, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయటానికి. రైట్, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దశమి నాడు తేబడిన పస్కా బలి పశువు 14వ రోజు వధించేవాళ్ళు. మరి 4 రోజులు ఏం చేసేవాడు యాజకుడు? ఇది ఆరోగ్యవంతమైందా కాదా, ఇది సరిగ్గా మేత తింటుందా లేదా, సరిగ్గా నీళ్లు తాగుతుందా లేదా. ఇప్పుడు మేత సరిగ్గా తినేది ఆరోగ్యవంతమైందా, అనారోగ్యంతో ఉన్నదా? నీళ్లు సరిగ్గా తాగేది ఆరోగ్యవంతమైందా, అనారోగ్యమైందా? ఆ మధ్య ఒక గొప్ప సేవకుడికి, ఏసన్న గారు ఈ కోడి పుంజు మీకోసమే సిద్ధపరిచాను అయ్యా అని, అరే ఆగండి, కోడి పుంజుని తీసుకొచ్చి ఇచ్చారట. ఆయన సేవ ప్రారంభ దినాల్లో సరేలే ఖాళీగా ఉన్నామని ఆ కోడి పుంజు గింజలేస్తే, ఇటు గింజలేస్తే అటు పొడుస్తుందట, అటు గింజలేస్తే ఇటు పొడుస్తుందట. ఏమి రాని ఆ కోడి పుంజు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కోడి పుంజుకి ఒక కన్ను లేదంట. విన్నారా? ఇది ఒక కన్ను లేదని ఎప్పుడు తెలిసింది? ఈ 4 రోజుల పాటు పరీక్షించేవాళ్ళు. ఈ పరీక్షలో ఏమని తేలాలి? నిర్దోషి అని తేలాలి. నిర్దోషమైన గొర్రెపిల్లనే వధించాలి. ఎవరా గొర్రెపిల్ల? పర్వతం ఎక్కేటప్పుడు అడుగుతాడు ఇస్సాకు, నానా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి బలి పశువేది అని అంటూ ఉంటే ఆది కాండంలో ఉన్న ప్రశ్నకు యోహాను సువార్తలో సమాధానం బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తాడు. యేసుక్రీస్తు వారు యోర్దాను నది గుండా నడుచుకుంటూ వచ్చేటప్పుడు అప్పుడు అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల.
నానా గొర్రె పిల్లేది? యోహాను అంటాడు, ఇదిగో. ఈ గొర్రెపిల్ల పరీక్షించబడింది 33.5 సంవత్సరాలు. పిలాతు న్యాయస్థానం దగ్గరికి తీసుకొచ్చారు. లేనివి ఉన్నట్లుగా చెప్తున్నారు. చెప్పేటప్పుడు పిలాతు, ఎస్ మీరన్నది రైటే అని అనలా. వాళ్ళు చెప్తుంది అబద్ధమని తెలిసి ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను అన్ని రకాలుగా పరీక్షించాను, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు, ఏ పాపము నాకు కనబడలేదు. మీరు సిలువేయమంటున్నారు కనుక మీ కోరిక మేరకు నేను సిలువకు అప్పగిస్తున్నా. ఈ పాపములో, ఈ దోషంలో నేను నిరపరాధిని అని పిలాతు ఏం చేశాడు? ఎందుకు చేతులు కడుక్కున్నాడు? ఈ దోషం నాది కాదు, ఈయన నిర్దోషి నేను ప్రకటిస్తున్నా, ఈయన నీతిమంతుడు నేను ప్రకటిస్తున్నా, కానీ మీరు కోరుకున్నట్లుగా ఈయనను సిలువకు అప్పగిస్తున్నా. నేనంట నిర్దోషి అని తేలిన తర్వాత జైల్లో నుంచి బయటికి రావాలా, మరణానికి అప్పగించబడాలా? ఏమండి, ఇతడు హత్య చేశాడు, నేరారోపణ జరిగింది, జైల్లో పెట్టారు, కోర్టు కేసు నడుస్తుంది, వాదోపవాదాల మధ్యలో ఇతడు నిర్దోషి అని తెలిసింది. నిర్దోషి అని తెలిసిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా ఇతడు నిర్దోషి గనుక ఇతనికి ఉరి శిక్ష వేయండి అని అంటాడా? అరే మాట్లాడండి సార్, ఎబేజ్ బ్రదర్. ఇతడు నిర్దోషి అని ప్రకటించబడిన తర్వాత ఇతనికి ఉరి శిక్ష వేయండి అంటాడా? ఏమంటాడు? ఇతని విడుదల చేయండి అంటారు. యేసుక్రీస్తు నిర్దోషి అని తేలిన తర్వాత కూడా ఈ ప్రపంచంలో నిర్దోషి చంపబడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభు జీవితంలోనే జరిగాయి. నిర్దోషి అని తెలుసు, నిజమే. ఈ మనిషి యొక్క దోషం పోవటానికి ఈ దోషికి నిర్దోషి అయిన దేవుడు కావాలి. 33.5 సంవత్సరాలు ఈ దేవుడు సజీవునిగా భూమి మీద సంచరించాడు. అయ్యలారా, ఎందుకు యేసును ప్రతి క్షణం ముద్దాడాలి? నువ్వు నాకు దేవునిగా దొరకటమే నా భాగ్యమయ్యా. నాకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, వెండి బంగారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీలాంటి పవిత్రమైన దేవుడు నాకు దొరికాడయ్యా, నీలాంటి నిర్దోషి అయిన దేవుడు నాకు దొరికాడయ్యా. ఎంతకు మించిన భాగ్యమేముంది? ఎవరు? యేసుక్రీస్తు నిర్దోషి. 33.5 సంవత్సరాలు ఆయన సజీవుడిగా భూమి మీద బ్రతికాడు. నా వైపు చూడు, నిండు యవ్వన కాలం, శరీరపు కోరికలు రంకెలేసే వయస్సు, కాముకత్వం రంకెలేసే వయస్సు. హార్మోనల్స్ మెడికల్ ఫీల్డ్లో బాగా తెలుస్తుంది. ఈ హార్మోనల్స్ రిలీజ్ వల్ల యవ్వన కాలంలో విపరీతమైన కాముకత్వపు కోరికలు ఉంటాయి. అలాంటి నిండు యవ్వన వయస్సు, అపవిత్రపు కోరికలు రగిలే వయస్సులో కూడా దుస్తత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడిగా, హృదయపు తలంపుల్లో పాపము లేనివాడిగా, కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు జయించి ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికి నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇజ్రాయేల్ దేశమంతా గగ్గోలు పెట్టి అరుస్తూ ఉంది, ఈయన నిర్దోషి. వెతకండి. ఇలాంటి పవిత్రమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? శరీరంతో ఏ స్త్రీతో కూడా పాపం చేయకుండా, శరీరంతో స్త్రీతో పాపం చేయకపోవటం మాత్రమే కాదు సార్, లోకంలో ఎంతోమంది ఇక్కడ చెన్నీళ్ళు, అక్కడ పెద్దిళ్ళు, ఇవన్నీ పెట్టుకొని నన్ను ఆరాధించండి భక్తులారా, ఈ భక్త మహాశయులు సాగిలపడి ఆరాధిస్తున్నారు. దేవుడు ఎలా ఉండాలి? కాముకత్వాన్ని నెరవేర్చుకున్నవాడు దేవుడు కాదు, క్రోధాన్ని జరిగించిన వాడు దేవుడు కాదు, మోహం కలిగిన వాడు దేవుడు కాదు. ఎవరు దేవుడు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన వాడు దేవుడు. వెతకండి, వాటిని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? చరిత్ర పుటల్లో వెతికితే
ఒకే ఒక్క యుగ పురుషుడు కనపడతాడు, ఒకే ఒక్క సగ పురుషుడు కనపడతాడు. ఆయనే నిర్దోషి ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రైస్తవుడా, నీకు ఆరోగ్యం ఇస్తే ఎంత, దేవుడు ఇవ్వకపోతే ఎంత, కడుపు నిండా తిండి పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, ఆరోగ్యం ఇస్తే ఎంత, అనారోగ్యం ఇస్తే ఎంత, కూర్చున్నా లేచిన నువ్వు నాకు దేవుడిగా దొరికేవయ్యా. ఇంతకు మించిన భాగ్యం నాకేముంది? లోకంలో ప్రజలు దైవము కాని వాటిని పట్టుకొని వాటిని దేవుళ్ళని ఆరాధించే ఈ భయంకరమైన అంధకార కాలంలో నిజ దేవుడు ఎవరో ఎరిగి నీ పాదాల చెంత సాగిలపడే భాగ్యం నాకు దయచేసావు. యెహోవా దేవుడిగా కలిగిన నరుడు ధన్యుడు. ఆ ధన్యత దేవుడు మనకిచ్చినందుకు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. బైబిల్లో రాయబడి ఉంది, ఆ గొర్రె మగదా ఆడదా? కొంచెం గట్టిగా చూసా, మళ్ళీ ఒకసారి చెప్పండి, మగదా ఆడదా? మగది. ఇక్కడ లింగ భేదం ఏమి లేదు. యేసుక్రీస్తునందు స్త్రీ అయినా పురుషుడైనా సమానమే. ఆది నుంచి దేవుడు సమానత్వాన్ని ప్రకటించాడు. ఎక్కడ బైబిల్లో ఉన్న ఈ దేవుడు స్త్రీని అణిచివేసినట్లుగా కానీ, స్త్రీని కించపరిచి మాట్లాడినట్లుగా కానీ బైబిల్లో చిన్న ఆధారం కూడా మనం చూడలేం. యేసుక్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదం లేదు, సమానత్వాన్ని ఆదిలోనే దేవుడు చాటి చెప్పాడు అనేదానికి ఒక నిలువెత్తు నిదర్శనం చెప్తాను. దేవుడు ఆదాము ప్రక్కటెముకను తీసి అవ్వమ్మను చేశాడు. శరీరంలో ప్రక్కటెముకలే ఉంటాయా, చాలా ఎముకలు ఉంటాయా? సైన్స్ తెలిసిన వాళ్ళు చాలామంది చదువుకొని ఉంటారు. శరీరం అంతట్లో మొత్తం 206 ఎముకలు ఉన్నాయి. ఈ 206 ఎముకల్లో ప్రక్కటెముకనే ఎందుకు తీశాడు? నేనంట అరికాల్లో నుంచి ఎముక తీసి అవ్వమని చేయవచ్చుగా. ఒకవేళ అరికాల్లో నుంచి ఎముక తీసి అవ్వమనే కనుక చేసి ఉంటే మా ఆదాము మహాశయుడు, మా పురుష మహాశయుడు ఏమనేవాడు తెలుసా? నువ్వు నా కాల్లో నుంచి తీయబడ్డావు కాబట్టి నీ బ్రతుకు కాలమంతా నాకు పాదదాసిగా బ్రతకాల. దిగో దిగో, నా కాళ్ళకి ఎదకొచ్చి పడు. రే నాయన, ఆ మాట అనేవుగాక, తెల్లారి అలిగిపోద్ది. మా ఊడు పెళ్లి చేసుకోబోతున్నాడు, అందుకని. అరికాల్లో నుంచి తీయలా. ఒకవేళ పురుషుని అరికాల్లో నుంచి తీస్తే నా కాల్లో నుంచి తీయబడ్డావు కాబట్టి నా కాళ్ళ కింద బానిస కుక్కలాగా నువ్వు పడి ఉండాలి. నా దేవుడు స్త్రీ జాతిని ఎప్పుడు కించపరచలా. నా దేవుని దృష్టిలో సమానత్వం. ఒకవేళ దేవుడు అరికాల్లో నుంచి కాకుండా నడినెత్తులో నుంచే కనుక తీసుంటే అప్పుడు మా అక్క వాళ్ళు అనేవాళ్ళు, లేచింది ఆ పాట ఎత్తుకొని మహిళా మండలి అంటే ఏమనుకున్నారు? మేము పొరపాటున తగ్గం, మేము తలలో నుంచి తీయబడ్డాం కాబట్టి ఆదామా నీ భుజాల మీద కూర్చొని నీ తలకాయ మీద తబలా వాయిస్తా, నీ తలకాయ మీద తబలా వాయిస్తా అని తలకాయ మీద కూర్చొని తలకాయ మీద తబలా వాయించేది. ప్రక్కలో నుంచి ఎముక ఎందుకు తీశాడో తెలుసా? భార్యాభర్తలు నీ భార్యను హత్తుకొని ప్రక్కన పెట్టుకొని, అంటే ఇద్దరూ సమానం. సమానత్వాన్ని చాటి చెప్పిన ఏకైక గ్రంథం. అందుకని నేనంట, ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా గ్రంథాలన్నిటికీ రాజగ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అన్నా మరి అట్టయితే స్త్రీ అంత సమానం కలిగింది అయితే మరి మగవాళ్ళను ముసుకేసుకోమనుకున్న మమ్మల్ని ఎందుకు ముసుకేసుకోమన్నాడు అన్న? మమ్మల్ని కించపరిచినట్టు కాదా? ఈ ఫోన్కి ఎందుకు కవర్ వేసుకున్నారన్నా? ఎందుకు కవర్ వేసుకున్నారు? విలువైంది, విలువైంది. దీనికి కవర్ వేసుకోవాలా? తమ్ముడు తీసుకురా. మీరు విలువైన వాళ్ళు. ఈ దేవుడు సమానత్వాన్ని చాటి చెప్పిన దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. సరే, ఇక్కడ మగది అని రాసింది. మగది దేనికి గుర్తు అంటే జై జీవితానికి గుర్తు.
జై జీవితానికి గుర్తు. ఎవరు యేసు? లోకాన్ని జయించిన మగధీరుడు. ఎవరి యేసు? పాపాన్ని జయించిన మగధీరుడు. ఎవరి యేసు? సాతానును ఓడించిన మగధీరుడు. ఎవరి యేసు? మృత్యువును గెలిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచిన ఏకైక మగధీరుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతివాడు పాపం చేతిలో ఓడిపోయిన వాడే. విన్నారా? ఎవరి చేతిలో? ఆ మధ్యలో ఒక ఆయన అన్నాడు, పాపం చేతిలో కాదు నాయన, పాప చేతిలో ఓడిపోయాడని. నిజమే, నిజమే. లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక పాపంలో ఓడిపోయినవాడు. శత్రువైన సాతాను చేతిలో ఓడిపోయినవాడు. ప్రతివాడు పాపం చేతిలో ఓడిపోయిన వాడే. కానీ పాపాన్ని గెలిచిన ఏకైక జయశాలి, సాతానును జయించిన ఏకైక జయశాలి. ప్రతి మనిషి మరణం ఎదుట మోకరిల్లిన వాడే, మరణం ఎదుట సాష్టాంగపడిన వాడే. అలాగా నేను కించపరచట్లా. ద గ్రేట్ అబ్రహాం లింకన్ చనిపోయాడు, సమాధి ఎదుట ఎప్పటికీ మోకరిల్లే ఉన్నాడు. నెల్సన్ మండేలా చనిపోయాడు, నేటికి సమాధి ఎదుట మరణం ఎదుట మోకరించే ఉన్నాడు. భారతదేశంలో పేరుగాంచిన ద గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ద గ్రేట్ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇంకా మహానుభావులు అని పిలువబడిన వారు చనిపోయి ఎంత మేధావులైనా మరణం చేతిలో ఓడిపోయిన వారే. వినండి, మరణాన్ని జయించిన ఏకైక మగధీరుడు. ప్రతి ప్రజ మరణం ఎదుట సాగిలపడితే యేసుక్రీస్తు వారి ఎదుట మరణమే సాగిలపడింది. యేసును చూసి మరణమే గడగడలాడింది. ఆయన ఉదయకాలపు లేడి. విన్నారా? అది ఉదయకాలపు లేడి. ప్రభు చిత్తమైతే యేసు సండే ఫస్ట్ సెషన్లో చెప్తాను. ఉదయకాలపు లేడి. ఈ లేడి కొంచెం పెద్దగా. ఇప్పుడు చెప్పండి, ఈయన ఆడగొర్రె మగగొర్రె? ఇంకొంచెం మగగొర్రె. అంటే మగది అంటే జై జీవితం కలిగింది. ప్రపంచాన్ని, సాతాను, లోకాన్ని, సమస్తాన్ని జయించిన జైవీరుడు, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంతవరకు విన్నారు కదా. 6 గంటల సేపు శిలువ మీద ఎందుకు వేలాడారు? ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయటానికి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 6 దేనికి గుర్తు? చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. ఏ సంఖ్య? 6. కష్టపడి పని చేయటం. అక్క ఇంకా డ్యూటీకి వెళ్తానే ఉండు అక్క. థ్యాంక్ యూ మా. చాలా భక్తి కలిగిన బిడ్డలం. దేవుడు వాళ్ళని దీవించుగాక. మేము కాదా అన్నట్టు చూస్తారేంటమ్మా? ఆ బిడ్డను దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. 6 దేనికి గుర్తో తెలుసా? మనుషుని సంఖ్య. ఎలా? దేవుడు ఆదాముని ఏ రోజు కలుగు చేశాడు? 6వ దినం కలుగు చేశాడు. 6 మనుషుని సంఖ్య. ఇప్పుడు 6 గంటల సేపు యేసుక్రీస్తు వారు సిలువ మ్రాను మీద ఎందుకు వేలాడాడు? సిలువ పాపానికి, శిక్షకు, అవమానానికి, శాపానికి గుర్తు. గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, సిలువ శాపానికి గుర్తు అని. తెలుసు కదా ఆ సంగతి. అయితే విచిత్రం గమనించండి, 6 గంటల సేపు ఆయన సిలువ మ్రాను మీద వేలాడటానికి కారణం ఏంటంటే, సమస్త మానవాళి తల మీద ఉన్న శాపపు కాడిని విర్రగొట్టడానికి. భూమి యొక్క నడిమధ్యలో, భూమి యొక్క నడిమి భాగంలో సిలువ మ్రాను మీద 6 గంటల సేపు శాపగ్రస్తునిగా వేలాడుతూ వచ్చాడు. ఎన్ని గంటలు? ఇంకోసారి 6 గంటల సేపు ఆయన సిలువ మ్రాను మీద శాపగ్రస్తుడిగా వేలాడుతూ వచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రజలారా, నీ తల మీద ఏ శాపమున్నా, నీవు చేసిన పాపం నీకు శాపమై, నీ తండ్రులు చేసిన పాపం, నీ తాతలు చేసిన పాపం, నీ పూర్వీకులు చేసిన పాపం, వారు చేసిన పాపాలు శాపమై, లోకంలో మనిషి ఎక్కడికి వెళ్తే నా పాపం పోతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే నా శాపం తొలగించబడుతుంది, నా పితరుల పాపాలు నాకు శాపమైపోయాయని శాప విమోచన కొరకు రక్తదానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, భూదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు. ఈ మధ్య రక్తదానం, ఈ మధ్య కొత్తగా 2-3 వారాల నుంచి గ్యాస్ దానం అంట. రైట్.
నిన్న ఒకళ్ళు ఎవరో వాట్సాప్ పంపించారు. ఏం పంపించారో తెలుసా? అమ్మాయికి పెళ్లి చూపులు. అబ్బాయి ఏం చేస్తావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాకొద్దు బాపు. బాబు నువ్వేం చేస్తావు? ఇండస్ట్రియలిస్ట్. వద్దు బాబు. బాబు నువ్వేం చేస్తావు? ఓ కంపెనీకి CEO. వద్దు బాబు. నువ్వేం చేస్తావు? నేను కంపెనీకి ఎండి. మాకొద్దు పో. ఈలోపు ఒక అబ్బాయి వచ్చాడట. బాబు నువ్వేం చేస్తావు అంటే మా వాడు సీరియస్గా అన్నాడట, గ్యాస్ డెలివరీ బాయ్నండి. ఇంటింటికి గ్యాస్ డెలివరీ చేస్తాను అంటే ఈలోపు వాళ్ళు అమ్మంటుందట, మా బాబే ఇలాంటి బాబు కోసమే గడిచిన వారం రోజులు బట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తే నా శాపం పోతుంది? ఏం చేస్తే ఈ శాపపు కాడిలో నుంచి తప్పించబడతానని ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు, అఫ్కోర్స్ ఎప్పటి వరకు మనుషుడు వెతుకుతున్నాడు. అయ్యలారా, ఒక శుభవార్త. నీ తల మీద ఉన్న శాపపు కాడిని విరగగొట్టగలిగిన ఏకైక దేవుడు ఈరోజు నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు రక్తముతో నువ్వు కడగబడితే తరతరాల శాపం, తరతరాల పాపం, పూర్వీకుల నుంచి నీ వంశవృక్షం మీద వేలాడుతున్న ప్రతి శాపపు కాడిని విరగగొట్టి నీ శాపాన్ని తన మీద వేసుకొని నిన్ను ఆశీర్వాద కారకుడిగా, ఆశీర్వాదానికి వారసుడిగా నిలవబెట్టే ఏకైక దేవుడు, ఆరాధ్య దైవం నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. దీని కొనసాగింపు థర్డ్ సెషన్లోనూ సెకండ్ సెషన్లోనూ చెప్తా. అయితే ఇక్కడ నేను ముగించబోతున్నాను. నా వైపు చూడండి. మరి ఇంతకీ ఈయన రాత్రికాలపు లేడిగా, నా దేవా నన్నేల చేయి విడిచితివి అని ఎందుకన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి తీసే. గెత్సమనే తోట దగ్గర భూమి దద్దరిల్లేటట్లుగా, గెత్సమనే తోటంతా మారుమోగునట్లుగా ఎందుకు ప్రభు అలా ఏడ్చారు? ఆయన సిలువ మరణాన్ని గురించి ఆయనకి తెలీదా? తెలుసు. నా దేవా నన్ను ఎలా చేయి విడిచావు అని ఎందుకన్నాడు తెలుసా? లోకంలో ఉన్న మనుషులందరి పాపం యేసుక్రీస్తు తల మీద పడితే, యేసుక్రీస్తు నీతిమంతుడైనా మన పాపం ఆయన మీద పడటాన్ని బట్టి ఈ పవిత్రుడు, మన పాపాలు ఆయన మీద పడటాన్ని బట్టి ఆయన పాపి అయిపోయాడు. ఈ మాట లోతు ఒక్కసారి చూడండి. ఇప్పుడు సాయంకాలం 3 గంటలకు సిలువ మ్రాను మీద కనపడుతున్న యేసుక్రీస్తు నిర్దోషే. మనందరి దోషము ఆయన మీద పడటాన్ని బట్టి ఆయన దోషమూర్తి అయిపోయాడు, ఆయన పాపి అయిపోయాడు. అప్పటి వరకు తండ్రి యేసయ్య చేతిని పట్టుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి చేయి పట్టుకుంటాడా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనలను బట్టి ఆయన పాపిగా మారిపోయేసరికి పరలోకపు తండ్రి యేసయ్య చేతిని విడిచిపెట్టాడు. తండ్రి రొమ్ము మీద నిరంతరం ఆనుకునే ఈ కుమారుడు శిలువ శ్రమలు సహించగలిగాడు, కానీ దేవుని ఎడబాటును తట్టుకోలేకపోయాడు. కొరడా దెబ్బలు ఆయన్ని బాధించలా, మండల కిరీటం ఆయన్ని బాధించలా, పొడవైన మేకులు ఆయన్ని బాధించలా, వీపు నాగడి సార్లుగా దున్నబడితే ఆ బాధ ప్రభువుని బాధించలా, చివరికి సిలువ మరణం కూడా ప్రభువును బాధించలా. ప్రభువును బాధించింది ఏంటో తెలుసా? ఒక్క రెప్పపాటు కాలం నా తండ్రికి దూరం అయిపోతున్నా. ఈరోజు పిల్లలరా, ఒక మనిషి తలనొప్పి వచ్చిందని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, రోగం వచ్చిందని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఏడవకూడదని కాదు నేను చెప్పే మాట. నా పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయిపోయారు, ఏడ్చేవాళ్ళు ఉన్నారు. సరైన ఉద్యోగం రాలేదు, ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా నీ బ్రతుకులో నేను నా దేవునికి దూరం అయిపోతున్నా, ఎక్కడో నాకు నా దేవునికి కనెక్షన్ మిస్ అవుతున్నట్లుంది.
మునుపున్న ఆత్మీయత, మునుపున్న సన్నిహిత సంబంధం నాకు నా దేవునికి లేదని ఎప్పుడైనా దేవునికి దూరం అవుతున్నప్పుడు ఏడ్చిన జ్ఞాపకం నీ గుండెల్లో ఉందా? ఒకరోజు ఒక తల్లి వచ్చి ఏడుస్తుందట సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుకును పోలీసులు తీసుకెళ్లారు, అయ్యా నా కొడుకును పోలీసులు తీసుకెళ్లారు, అయ్యా నా కొడుకును పోలీసులు తీసుకెళ్లారు అని ఏడుస్తుందట. ఈలోపు భర్త అన్నాడట, ఏడవలసింది ఇప్పుడు కాదే, వాడు గంజాయి తాగుతూ మత్తు పదార్థాలతో గురైపోయి పలానా అమ్మాయితో చెడు కార్యక్రమాలు చేసేటప్పుడు అప్పుడు నువ్వు ఏడిస్తే ఆ రోజు నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చున్నావు. ఎవరిని పెట్ట కదా క్యాజువల్ అనుకున్నావు. కొడుకు దారి తప్పాడన్న సంగతి తెలిసి నువ్వు ఏడ్చావా? ఆ రోజే కనుక దేవుని దగ్గర ఏడిస్తే ఈరోజు ఏడవలసిన పరిస్థితి వచ్చేది కాదు. పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారని ఏడ్చావు, కానీ కొడుకు దారి తప్పాడని ఏడ్చావా? నా ప్రభు బిడ్డలారా, మీరైనా నేనైనా ఏడవలసింది శరీర సంబంధమైన బాధల కోసం కాదు, ఆత్మరక్షణ కొరకు ప్రతి క్షణం ఆక్రందన చేసే వ్యక్తులుగా దేవుని దగ్గర బ్రతుకుతాం కాక. మరోసారి చెప్తాం ఆమేన్. శరీర సంబంధమైన దుఃఖం కంటే ఆత్మానుసారమైన దుఃఖం మన గుండెల్లో గూడు కట్టుకొనును గాక. శారీరకంగా ఏ దుఃఖం ఉన్నా విశ్వసించు, నువ్వు ఉదయకాలపు లేడివి. నేటి దుఃఖం రేపు సంతోషంగా దేవుడు మారుస్తాడు. ఈనాటి చీకటి రేపు వెలుగుగా దేవుడు మారుస్తాడు. ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. ఈనాటి ముళ్ళు రేపు మహిమగా దేవుడు చేస్తాడు. అందుకనే బైబిల్లో రాసి ఉంటుంది, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును. రాత్రంతా ఉండినా అన్నాడు, కానీ జీవితాంతం ఉంటుంది అని అనలేదు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ దుఃఖంలో నీవు వచ్చినా అది కొద్ది రోజులే. నువ్వు ఉదయకాలపు లేడివి. ఆమేన్. ఉదయకాలపు లేడివి. ఈ చీకటి పొరలు ఛేదించుకొని వెలుగులోనికి వస్తావు. కానీ నువ్వు వేడాల్సింది శరీర సంబంధమైన వాటి కొరకు కోసం కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏడ్చే వ్యక్తులుగా ఉందముగాక. నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? పరలోకపు తండ్రి యేసయ్యని చేయి విడిచిపెట్టినందుకు ఏడ్చాడు. మరి ఏడ్చిన తర్వాత యేసయ్య ఎందుకు మౌనం అయిపోయాడో తెలుసా? దీని గూర్చి దైవజనులు బిల్లీ గ్రహం గారు ఒక అద్భుతమైన రీతిలో వివరిస్తాడు. ఇది వివరించి నేను ముగిస్తా. గుండెలు బ్రద్దలు చేసే వివరణ. నా దేవా నన్ను ఎలా చేయి విడిచావు అనే ఈ సిలువ దృశ్యాన్ని దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఇలా వివరిస్తారు. యేసు ప్రభు వారిని పరలోకపు తండ్రి చేయి విడిస్తే యేసు ప్రభు తండ్రి వైపు చూసి, సరే నా చేయి విడిచిపెట్టావు, కానీ ఈ పాపి ఉన్నాడే ఈయన చేయి పెట్టుకో, ఈయన చేయి పట్టుకో. ఈ పాపి చేయి పట్టుకుంటున్నావు కదా, నేనేమైపోయినా పర్లేదయ్యా, నన్ను విడిచిపెట్టావా, పర్వాలేదు. ఈ పాపి మీరిద్దరూ మీ మధ్యలో సంధి చేయబడుతుంది కదా, నాకు అది చాలు, మీరిద్దరు కలిస్తే చాలు అని తండ్రిని పాపి చేయి పట్టుకోమన్నాడట. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆ పాపి చేయి నేను ఎట్లా పట్టుకుంటా, అపవిత్రుడు చేయి నేను ఎట్లా పట్టుకుంటా? పరలోకపు తండ్రి మౌనంగా ఉంటే అప్పుడు తన రక్తమోడుతున్న చెయ్యిని చాపి ఆ రక్తమోడుతున్న చేతితో తండ్రి చేయిని పట్టుకొని వాడిని డైరెక్ట్గా చూడొద్దయ్యా, నా రక్తంలో నుంచి నువ్వు తేరిచూడు, నా రక్తంలో నుంచి నువ్వు తేరి చూస్తే దోషి నిర్దోషిగా కనపడతాడు, పాపి పవిత్రుడిగా కనపడతాడు. క్రియలతో ప్రమేయం లేకుండా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని దావీదు కీర్తన రాశాడే. క్రియలతో ప్రమేయం లేకుండా ఒక దోషి నిర్దోషిగా ఎలా ఎంచబడతాడు? నా రక్తాన్ని బట్టే కదా. ఆ పాపిని నా రక్తంలో నుంచి చూడు అని అంటంతో ఈ తండ్రి చెయ్యి కదిలాడటం, చూడండి ఈ మాట, ఈ తండ్రి చెయ్యి కదిలాడటం ప్రారంభించిందట. పాపి వైపు చూస్తే వాడి హృదయమేమో కఠిన హృదయం, తప్పు చేస్తాడు కానీ పశ్చాత్తాపడడు. ఆ రక్తాన్ని ఆ రాతి హృదయం మీద కుమ్మరించినప్పుడు అది మాంసపు ముద్దగా మార్చబడి వీడు పశ్చాత్తాపంతో వణుకుతూ చెయ్యి అట్లా ముందుకు చాపుతూ ఉంటే
అప్పుడు పరలోకపు తండ్రి తన పవిత్రమైన చేతిని ఆ పాపి చేతిని ఎప్పుడైతే పట్టుకున్నాడో, వీళ్ళ చేతులు ఎప్పుడైతే కలిసాయో, యేసయ్య సమాప్తమైపోయింది. నేను ఏ పని నిమిత్తం భూలోకానికి వచ్చానో